హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా యూజ్ఫుల్ కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనలో చాలామందికి కూడాను ఈ చలికాలంలో ఎక్కువగా దగ్గు కానీ త్రో ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చేసి కఫంలా పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. దాన్ని ఇంట్లోనే ఈజీగా 1-2 రోజుల్లోనే ఎలా తగ్గించుకోవాలనేది అయితే తెలుసుకుందాము. మన కిచెన్లోను దొరికే వెల్లుల్లి అనేది దగ్గును కానీ లేదంటే కఫాన్ని కానీ తగ్గించి త్రో ఇన్ఫెక్షన్ని దూరం చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఈ విధంగా కచ్చాబచ్చాగా దంచేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఒక గ్లాసుడు వాటర్ పోసేసుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాలు బాగా మరగనివ్వండి. అలాగే మనకు ఒక్కొక్కసారి పిప్పని నొప్పి కూడా వచ్చేస్తుంది, అలాగే నోటి దుర్వాసన అనేది కూడా వచ్చేస్తుంది కదండి. ఆ టైంలో కూడా మనకి వాటర్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మరిగించేసిన తర్వాత ఒక గ్లాసులోకి సపరేట్ చేసేసుకోండి. ఈ వెల్లుల్లిని కూడా మనం పడేయకుండా చక్కగా కర్రీస్లో కూడా వాడేసుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులోనే కొద్దిగా పసుపును అలాగే కొంచెం అంటే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కొంచెం మరి ఎంత వేడివి అయితే నోరు కాలిపోతుంది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడు రోజుకు 2 పూటలు ఉదయము అలాగే ఈవినింగ్ టైంలోన గొంతులో వేసి మనం బొక్కలిస్తూ ఉంటాం కదండి. సో అంటే మన అంగుట్లో వేసుకొని బొక్కలు ఇంచేసి బయట వేయడం వల్ల త్రో ఇన్ఫెక్షన్స్ కానీ కఫం పట్టేసిన ఇవన్నీ కూడా మనకి చక్కగా రిలీఫ్ ఇచ్చేస్తాయండి 1-2 రోజుల్లోనే. న్యాచురల్ రెమెడీ కాబట్టి ఖచ్చితంగా ఈసారి అయితే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఈ కాలంలో చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా అందరికీ బాధించే విషయం ఏంటంటే వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుందండి. ఇంట్లోనే ఈజీగా వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా న్యాచురల్గా ఎలా రూపాయి ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా మార్చుకోవడానికి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందామండి. సో అందరూ చేయగలిగిందే. దీనికోసం ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోన ఒక స్పూన్ వరకు కూడాను మీ హెయిర్ గ్రోత్ను బట్టి ఇక్కడైతే కొద్దిగా పసుపును వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇది మనకి బ్లాక్ కలర్ వచ్చినంత వరకు కూడాను చక్కగా వేపుకోవాల్సి ఉంటుందండి. పూర్తిగా బ్లాక్ అయిపోవాలి. అలాగే ఈ మనం పసుపు వేపుతున్నంతసేపు వచ్చే ఈ పొగ పీల్చడం వల్ల మనలో చాలా మందికి మైగ్రేన్ తలనొప్పి అనేది ఉంటుంది కదండి. అది కూడా చాలా బాగా తగ్గుతుంది. జలుబు దగ్గు కూడా మనకు చాలా బాగా తగ్గుతుంది. ఇంట్లోన నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా పోతుందండి మన పసుపుని ఈ విధంగా పెనం వేసి వేపడం వల్ల. సో నలుపుగా అయిపోయింది చూసారు కదండి. దీన్ని ఒక బౌల్లోకి అయితే మనము పూర్తిగా ఇంకా నల్లగా అయిపోయినంత వరకు కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మళ్ళీ చేయగాని పెట్టామంటే కాలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోనైతే చూసారు కదా ఈ విధంగా మనకైతే పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి. ఎవరైతే ఈ వైట్ హెయిర్ తోటి బాధపడుతున్నారో బయట ఎటువంటి వాడవలసిన పని లేకుండా బయటవి చాలా చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయండి. ఇవి మన హెయిర్ని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి సింపుల్గా ఇలా మీరైతే ట్రై చేయండి. ఇలా మనం ఇందులోనే కోకోనట్ ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని మనం ఎక్కడెక్కడైతే మన హెయిర్ మొత్తం కూడా వైట్ హెయిర్ ఉందో దానికి అప్లై చేసేసుకొని అలా వదిలేసుకోవాలండి. ఇలా మనం వారానికి 1-2 సార్లు ట్రై చేసామనుకోండి మన హెయిర్ అనేది వైట్ హెయిర్ అనేది పూర్తిగా మనకి న్యాచురల్ కలర్లోకి మన బ్లాక్ కలర్లోకి అయితే హెయిర్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా చేంజ్ అయిపోతుంది. వీడియోలో కూడా మీరు క్లియర్గా అయితే చూస్తున్నారు. హ్యాండ్కి కూడా అప్లై చేసి చూపించాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తక్కువ ఖర్చుతో ఎటువంటి కెమికల్స్ లేని ఇంట్లోనే ఉండే వాటితో మన హెయిర్ని గ్రోత్గా చేసుకోవచ్చు. అండ్ అలాగే చక్కగా బ్లాక్ కూడా చేసుకోవచ్చు అండి. ఎవరైతే ఈ వైట్ హెయిర్తో ఇబ్బంది పడుతున్నారో వారానికి 1-2 సార్లు మ్యాక్సిమం 2 సార్లు అప్లై చేసేసుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే అలా ఉంచేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. మనలో చాలామంది ఆడవారికి మెడ చుట్టూ కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. ఓన్లీ మెడే కాకుండా చేతులు మోకాళ్ళు శంఖ భాగం ఇవన్నీ కూడా నల్లగా అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. కొంతమంది మగవాళ్ళకి కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో దీనికి రీజన్ వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ చేంజింగ్ వల్ల కానీ లేదంటే పొల్యూషన్ వల్ల కానీ తీసుకునే ఫుడ్ బట్టి ఇలా స్కిన్ బట్టి కూడా ఉంటుందన్నమాట. దీన్ని ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఏ విధంగా తగ్గించుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఒక నిమ్మ చెక్కను తీసుకుని మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండి, దాన్ని కూడా కొంచెం వేసుకోండి. ఆ తర్వాత బేకింగ్ సోడాను కానీ బేకింగ్ పౌడర్ను కానీ వేసుకోండి. సో ఇది వేయడం ఇష్టం లేకపోతే
ఇనో ప్యాకెట్ని కూడా మనం వేసుకోవచ్చు, ఇనో పౌడర్ని. ఆ తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని దీన్ని మనము వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒక్కసారి కానీ మన నెక్క భాగంలోనూ చేతులు అలాగే కాళ్ళు కింద భాగంలో సైడ్లకి కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. చేతులు, మోకాళ్ళు, మెడ, అలాగే మనకి ఏంటంటే శంఖ భాగంలో కూడా కొంతమందికి నల్లగా ఏదో మచ్చ వచ్చేసినట్టు అలా ఏర్పడిపోతూ ఉంటాయి కదండి. వాటి వల్ల మనకి కొంచెం నామోస్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాము మెడ చుట్టూ నలుపుదనం ఉండడం వల్ల. ఇలా జస్ట్ మీరు ఈ వారానికి ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. హోమ్ రెమెడీ కాబట్టి మగవారైనా ఆడవారైనా కూడా ట్రై చేయొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. స్కిన్ మీద ఉండే మచ్చలు మరకలు కూడా తగ్గుతాయి. ఎందువల్లంటే మనకి న్యాచురల్ బ్లీచింగ్ పవర్స్ అనేవి నిమెన్లో ఉంటాయి. అలాగే పసుపు కూడా మనకి స్కిన్ బ్రైట్ చేయడానికి చాలా చాలా సహాయపడుతుందండి. బేకింగ్ పౌడర్ కూడా ఈ నలుపుదనాన్ని తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే స్కిన్ డిఫరెంట్ మీకైతే చూపిస్తున్నాను, చూసారు కదా. మన హ్యాండ్స్ కూడా ఇలా విధంగా నల్లగా అయిపోయేటప్పుడు కూడా ఇలా ట్రై చేయొచ్చు. క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసుకున్నట్లయితే మెడ నలుపు, చేతులు, మోకాలు, శంఖ భాగంలో నలుపు అంతా కూడా తగ్గిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు మనం వాకింగ్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేవారు కానీ రెగ్యులర్గా మనం సాక్స్ అనేవి వేసుకునేటప్పుడు మనం ఎంత వాష్ చేసినా కూడాను అవి బ్లాక్గానే ఉంటాయి అండ్ అలాగే మురికి కూడా ఉంటాయండి. సాక్స్లు అనేవి మనం కరెక్ట్గా ఉతకపోయినట్లయితే కాళ్ళు నల్లగా అయిపోవడం, ఇన్ఫెక్షన్స్ కానీ తామరలు లాంటివి గట్రా వచ్చేస్తూ ఉంటాయి చెమటకి. వీటిని చేయి పెట్టి రుద్దే పని లేకుండా సింపుల్గా ఎటువంటి బ్యాక్టీరియా లాంటిది గట్టం లేకుండా ఎలా వాష్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా కూడాను మనము సాక్స్ని ఇదే విధంగా వాష్ చేసుకోవాలండి. దీనికోసం హాట్ వాటర్ని అయితే తీసుకోండి. వేడి నీళ్ళల్లోనే మనం వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా సర్ఫను కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడాని అయితే యాడ్ చేయండి. బేకింగ్ సోడా వేయడం వల్ల ఈ బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుంది కదండి, సాక్సుల నుంచి చాలా ఎక్కువ దుర్వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది. అదంతా పోతుంది. అలాగే మురికి కూడా మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా సింపుల్గా పోతుంది అనమాట. ఈ విధంగా వీటన్నిటిలోనూ కూడాను యాడ్ చేసేసిన తర్వాత సాక్సులు వేసి నానబెట్టేసుకున్నాం అనుకోండి. సాక్సుల తర్వాత చేతితో జస్ట్ ఇలా బ్రష్ పెట్టి క్లీన్ చేసిస్తే చేతితో రుద్దేసుకున్నా సరిపోతుందండి. ఎటువంటి మురికి కానీ దుర్వాసన కానీ లేకుండా సాక్స్లు అనేవి మురికి క్షణాల్లోనే వదిలేస్తాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాం. యాపిల్ అనేది జస్ట్ మనం తినాలనుకునేటప్పుడు కట్ చేసేసరికి నల్లగా అయిపోతుంది కదా. మరి అలాంటప్పుడు పిల్లలకి స్నాక్స్గా పెట్టాలనుకునేటప్పుడు మనం కూడాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలనుకునేటప్పుడు బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఈవినింగ్ వరకు సింపుల్గా ఇలా ట్రై చేయండి. నార్మల్గా మీరు ఎలా కట్ చేస్తారో అలానే కట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎప్పుడైనా యాపిల్ అనేది మనకి ఒక రోజంతా కూడా నల్లబడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా కొన్ని వాటర్లోన సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఈ సాల్ట్ వాటర్లోన చక్కగా ఇలా మనమైతే యాపిల్ ముక్కల్ని జస్ట్ 1-2 సెకండ్లు ఇలా ఉంచేసి ఆ తర్వాత పూర్తిగా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా బాక్స్లో పెట్టి పిల్లలకి స్నాక్స్ కానీ లేదంటే మనం కానీ బయటకు తీసుకొని వెళ్ళాలనుకుని ట్రై చేసి చూడండి. ఉప్పు వాటర్ వల్ల యాపిల్ అనేది టేస్ట్ మారడమే కాకుండా నల్లబడిపోకుండా కాండ్రిపోకుండా చక్కగా ఒక రోజంతా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందంటే అందరూ కూడా ఇంట్లో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఉంటారు. మనం కిచెన్లో ఎక్కువగా ఉంటాము, ఎక్కువగా వంట అది చేస్తూ ఉంటాం కాబట్టి కిచెన్ అనేది మనం ఎంత క్లీన్ చేసినా కూడాను జిడ్డు మరకలు అనేవి పట్టేసి చాలా చిరాగ్గా ఉంటుంది కదా. ముఖ్యంగా ఆయిల్ అనేవి జిడ్డులాగా అక్కడక్కడ గడ్డల్లా పట్టేస్తూ ఉంటాయి. ఇలా మనం నెలకొకసారి క్లీన్ చేసేటప్పుడు అసలు మురికి అనేది లేకుండా అలాగే కిచెన్లోనికి ఎటువంటి బొద్దింకలు కానీ చీమలు కానీ రాకుండా కిచెన్ అనేది మంచి సువాసన భరితంగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ మా కిచెన్ అయితే మీకు క్లియర్గా చూపించాను, చూసారు కదండి. ముఖ్యంగా మన కిచెన్లో నుండే బ్యాక్ సైడ్ టైల్స్ అనేవి జిడ్డుగా ఎల్లోయిష్ మరకలు అనేవి పట్టేస్తూ ఉంటాయి. వీటి కోసం మనలో చాలామంది కూడా ఆన్లైన్లో ఏవేవో బుక్ చేసి కిచెన్ క్లీనర్లు అవి వాడుతూ ఉంటారు. ఇవేవి లేకుండా తక్కువ ఖర్చుతోటి కిచెన్ని సింపుల్గా ఎలాగా మంచి సువాసన భరితంగా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు కూడా సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత సర్ఫ్ను కానీ లేదంటే ఒక షాంపూని కానీ వేసుకోండి, ఒక ప్యాకెట్ వరకును. ఎందువల్లంటే మనం నెలకొకసారి క్లీన్ చేసామంటే జిడ్డు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం సర్ఫ్ను కానీ షాంపూని కానీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ వేయడం వల్ల కిచెన్లోనే ఉండే జిడ్డు మురికి అంతా పోతుంది. నిమ్మరసం వల్ల కిచెన్ అంతా కూడాను మంచి స్మెల్ వస్తుంది. ముఖ్యంగా బొద్దింకలు అనేవి కూడా తిరగకుండా ఉంటాయి అన్నమాట. వీలున్నట్టయితే మీరు ఇందులోన కొంచెం ఏదైనా బేకింగ్ సోడా లాంటిది కూడాను చక్కగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. తరువాత
ఒక పీచు తోటి ఈ విధంగా ముందైతే నేను గ్యాస్ స్టవ్ అనేది ముందు క్లీన్ చేస్తున్నాను అన్నట్టు. గ్యాస్ స్టవ్ కూడా మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోపోయినట్లయితే సో మనకి గ్యాస్ స్టవ్ మీద జిడ్డు మరకలు అవన్నీ కూడా పట్టేస్తాయి కాబట్టి సింపుల్గా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ముందైతే బ్యాక్ సైడ్ కిచెన్ గట్లు కానీ లేదంటే బ్యాక్ సైడ్ టైల్ మీద ఒక గ్లాస్తో వాటర్ పోసి కొంచెం నాననివ్వండి. ఆ తర్వాత ముందు మనం తయారు చేసిన లిక్విడ్లో పీచును ముంచుకుంటూ ఈ విధంగా నెల రోజులకు ఒకసారి లేదంటే 15 రోజులకు ఒకసారి మనం కిచెన్ మొత్తాన్ని క్లీన్ చేస్తాం కదండి. ఆ విధంగా మనం మొత్తం కూడాను ఇలా బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ కానీ సింక్ కానీ వాటర్ తోటి ట్యాప్స్ కానీ అన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. టైల్స్ కానీ లేదంటే కింద నుండే గట్లు కానీ అంతా కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. సో నేను బ్యాక్ సైడ్ టైల్స్ని క్లీన్ చేస్తానండి. ఇప్పుడు కిందన గట్టు దగ్గర జిడ్డు మురికి అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసేసుకుంటే చాలా చాలా సింపుల్గా అయితే మనకి రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో క్లియర్గా కూడా మీరు వీడియోలో అయితే చూస్తున్నారు. సో తర్వాత మనం గ్యాస్ స్టవ్ కానీ గ్యాస్ కట్లు కానీ క్లీన్ చేసేటప్పుడు వాటర్ పోసేటప్పుడు ఖచ్చితంగా గ్యాస్ బర్నర్లోకి వెళ్ళిపోయి గ్యాస్ అనేది రిపేర్ అనేది వచ్చేస్తుందండి. ఇలా గ్యాస్లోకి ఒక్క చుక్క వాటర్ పోకుండా ఉండాలంటే ఇలా ఏదైనా 2 బౌల్స్ని కానీ గ్లాసులు కానీ సరిపడా పెట్టేసుకొని ఇలా మీకు నచ్చినట్టుగా వాటర్ ఎక్కడ కావాలంటే అక్కడ పోసేసుకొని సింపుల్గా కిచెన్ మొత్తాన్ని ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. గ్యాస్ మీద కూడా ఒక్క చుక్క వాటర్ కూడా పడదు, గ్యాస్ రిపేర్ కూడా రాకుండా ఉంటుందండి. ఇలా దీనికోసం మనం ఆన్లైన్లోన ఈ స్ప్రేలని ఆ స్ప్రేలని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా కిచెన్ని ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి లేదంటే నెల రోజులకు ఒక్కసారి ఇలా ఒకసారి అన్నిటినీ తీసేసుకొని కొంచెం ఇలా లిక్విడ్ని తయారు చేసుకొని క్లీన్ చేసేసామనుకోండి కిచెన్ అనేది ఎప్పుడు కొత్త దానిలా ఉంటుందండి. ఎవరైతే చిన్న కిచెన్ ఉంటుందో వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా కిచెన్ గట్లు కానీ కిచెన్ బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ కానీ అన్నిటినీ కూడా వాటర్తో క్లీన్ చేసేసి ఆ తర్వాత ఒక పొడిగుడ్డతోటి నీట్గా తుడిచేసామనుకోండి స్టవ్ కానీ కిచెన్ కానీ మంచి సువాసన భరితంగా ఉంటుందండి. ముఖ్యంగా కిచెన్లోని చీమలు కానీ బొద్దింకలు కానీ ఇలా క్లీన్ చేయడం వల్ల అస్సలు రాకుండా కిచెన్ కూడా కొత్త దానిలాగా అయితే మెరిసిపోతుంది. వీడియోలో క్లియర్గా చూసారు కదా బౌల్స్ అనేవి పెట్టడం వల్ల మనకి ఒక్క డ్రాప్ కూడాను సో మన స్టవ్ మీదకి అయితే వెళ్ళలేదు. ఈ విధంగా మీరు కిచెన్ని ఒక్కసారి క్లీన్ చేసి చూడండి, అసలు బయట ఏవి కూడా వాడరు. సో ఫైనల్గా మా కిచెన్ అయితే ఈ విధంగా ఉందండి. నేను ఎప్పుడు కూడా కిచెన్ ఇదే విధంగా క్లీన్ చేస్తాను. సో కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.